Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. మన తెలంగాణ గవర్నమెంట్లో రీసెంట్గా నిన్ననే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి. సో ప్రతి 10th క్లాస్ స్టూడెంట్ 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయాక అతని పేరెంట్స్ అయినా సరే అది రాసిన అభ్యర్థి అయినా సరే నెక్స్ట్ మీదకి వచ్చే ఆలోచన ఏంటంటే వాట్ నెక్స్ట్. ఎస్, మరి ఎన్నో మార్గాలు ఉన్నాయి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్మీడియట్ వల్ల వెళ్ళవచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే కోర్సులకు వెళ్ళవచ్చు. దానిలో చాలా ఇంపార్టెంట్, మీరు ఎక్కువ కాలం మీ కెరీర్లో ఇంజనీరింగ్ వైపే ఉండాలనుకుంటే మాత్రం యాజ్ ఏ ఫ్యాకల్టీగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పాలిటెక్నిక్ కోర్స్ ఇస్ ద బెస్ట్. ఎస్ స్టూడెంట్స్, ఒక పాలిటెక్నిక్ ద్వారా చదువుకున్న బీటెక్ స్టూడెంట్ ఒక ఇంటర్మీడియట్ ద్వారా చదువుకున్న బీటెక్ స్టూడెంట్తో కంపేర్ చేస్తే ఎవరు ఎక్కువగా ఇంజనీరింగ్ సబ్జెక్టు పైన కాన్సెప్ట్ కావచ్చు, ఎవరికి ఎక్కువగా ఇంజనీరింగ్ పైన జాబ్ అవకాశాలు ఉన్నాయంటే ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్కే. మరి అంత మంచి కోర్సు యొక్క లాభాలు దృష్టిలో పెట్టుకొని నేను కొన్ని వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇక్కడ మరి పాలిటెక్నిక్ తర్వాత మనం బీటెక్ చేసుకోవడానికి, ఆ బీటెక్ తర్వాత మనం రకరకాల జాబ్స్ అప్లై చేసుకోవడానికి చాలా రూట్స్ ఉన్నాయి. పాలిటెక్నిక్ తర్వాత కూడా స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. రీసెంట్గా మనం పేపర్స్లో కూడా చూస్తున్నాం. సో స్టూడెంట్స్, 10th క్లాస్ అయిపోయిన వాళ్ళని నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే పాలిటెక్నిక్ ద్వారా మీ డ్రీమ్ ఒక ఇంజనీర్ అయితే మాత్రం చాలా సులువుగా, స్మూత్గా, ఇంట్రెస్ట్గా అవుతుంది. కాబట్టి ఇలాంటి రూట్లో మీరు ఎక్కువ మంది జాయిన్ కావాలని ఆలోచిస్తున్నాను. సో దీన్ని మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా అన్న ఉద్దేశంతో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి గత 25 సంవత్సరాలుగా ఎంతోమంది పాలిటెక్నిక్ విద్యార్థుల్ని ఈసెట్ అనే ఎగ్జామ్ ద్వారా స్టేట్ ర్యాంక్స్తో పాటు 90% స్టూడెంట్స్, మన తెలంగాణ స్టూడెంట్స్ టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేస్తున్నారు. అక్కడ నుంచి వాళ్ళ గోల్స్లోకి వెళ్ళిపోతున్నారు, చేరయ్యారు కూడా. సో స్టూడెంట్స్, దీనిలో ఉద్దేశంలో పెట్టుకొని మనము ఈరోజే పాలిసెట్ బ్యాచ్ని కూడా స్టార్ట్ చేశాం. అందుకే ఇంకా డిసిషన్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను స్టూడెంట్స్, మనం రేపు అంటే 1 ఏప్రిల్, 2 ఏప్రిల్, 3 ఏప్రిల్ రోజు కూడా బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. పేరెంట్స్ మీరు కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక పాలిటెక్నిక్ ద్వారా ఒక స్టూడెంట్ డ్రీమ్ ఇంజనీర్ అయితే మాత్రం చాలా సులువుగా 6 సంవత్సరాలు, అంటే డిప్లొమా 3 సంవత్సరాలు, బీటెక్ 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఆ స్టూడెంట్ ఇంజనీరింగ్ పైన చాలా మంచి గ్రిప్ సాధించడంతో పాటు అతని జాబ్కు కూడా అతను ఇంట్రెస్ట్ చేస్తాడు స్టూడెంట్స్. సో ఇక్కడ ఆల్రెడీ ఈరోజు బ్యాచ్ స్టార్ట్ అయింది సక్సెస్ఫుల్గా. సో 1st, 2nd, 3rd కూడా బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఇంకా అన్ని విషయాల గురించి మీరు ఈ ఫోన్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. 9246212138. మళ్ళీ చెప్తున్నాను, 9246212138. స్టూడెంట్స్, ఇంకా మనం పాలిసెట్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. మధ్యలో మనం కొన్ని సబ్జెక్ట్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో కూడా చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ పాలిటెక్నిక్లో మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 3 సబ్జెక్ట్స్లో మ్యాథమెటిక్స్ నుంచి 60 క్వశ్చన్లు, ఫిజిక్స్ నుంచి 30 క్వశ్చన్లు, అదేవిధంగా కెమిస్ట్రీ నుంచి 30 క్వశ్చన్లు ఉంటాయి. అంటే టోటల్గా 120 మార్క్స్ ఉంటాయి. అసలు నెగటివ్ మార్కింగ్ అంటూ ఉండదు. ఎగ్జామ్ May 24th రోజు ఉంది. 17th రోజు ఉండాల్సిన ఎగ్జామ్ లోక్సభ ఎలక్షన్స్ కారణంగా May 24, 54 డేస్ టైం ఉంది. కాబట్టి చాలా ఈజీగా మనం 120కి ఆల్మోస్ట్ 110+ మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఒక్కసారి మీకు 100 మార్కులకు పైగా వచ్చాయంటే 100% మీకు టాప్ మోస్ట్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వస్తుంది. దాంట్లో మీరు కోరుకున్న బ్రాంచ్లో మీరు జాయిన్ కావచ్చు. సో మరి అక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 3 volts into 4 coulombs ఈక్వల్ టు డాష్. ఇవి ఎలక్ట్రిక్ కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్. 3 volts into 4 coulombs అన్నాడు. అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 12 volts, 12 amperes, 2 ohms, 12 joules. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, 3 volts into 4 coulombs అన్నాడు. నేను ఇక్కడ 3 volts into 4 coulombs అన్నాను. ఫస్ట్ అయితే ఇలాంటి క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ మనని పాలిసెట్లో ఒకటి అడుగుతున్నాడు. 3 4 12,
3 4 జా 12. చూడండి అన్ని ఆప్షన్స్ 12 ఉన్నాయి. మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యూనిట్స్ అనేవే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 4 జా 12 వోల్ట్స్ ఇంటూ కులూమ్స్ అంటున్నాను. వోల్ట్స్ ఇంటూ కులూమ్స్. మరి వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ వోల్టేజ్? వోల్ట్స్ అంటే నేను ఇప్పుడు వోల్ట్స్ ఏమని రాసుకోవచ్చు? వోల్టేజ్ అని రాస్తున్నాను బికాస్ వోల్టేజ్ యూనిట్స్ వోల్ట్స్. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ కులూమ్స్ అంటే ఛార్జ్ యూనిట్స్ ఆర్ కులూమ్స్. కులూమ్స్ అనేవి దేనికి యూనిట్స్? ఛార్జ్కి. అలాగే వోల్టేజ్ యూనిట్స్ ఏంటి? వోల్ట్స్. అంటే మనకి ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేశాడు అంటే వోల్టేజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై ఛార్జ్. వోల్టేజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఛార్జ్. అప్పుడు వాట్ ఈజ్ వర్క్ డన్? వాట్ ఈజ్ వర్క్ డన్ అన్నప్పుడు మనకు వోల్టేజ్ ఇంటూ పొటెన్షియల్, వోల్టేజ్ ఇంటూ ఛార్జ్ అన్నాడు. సో వోల్టేజ్ యూనిట్స్ వోల్ట్స్, ఛార్జ్ యూనిట్స్ కులూమ్స్. కాబట్టి నేను ఇక్కడ వోల్టేజ్ యూనిట్స్ వోల్ట్స్ని, అదేవిధంగా ఛార్జ్ యూనిట్స్ కులూమ్స్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే వోల్ట్స్ ఇంటూ కులూమ్స్ అన్నప్పుడు వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ వర్క్ డన్? జౌల్స్. అంటే వోల్ట్స్ ఇంటూ కులూమ్స్ ప్లేస్లో మనం జౌల్స్ అని రాయొచ్చు. అప్పుడు 3 4 జా 12 వోల్ట్స్ కులూమ్స్. ఐఎమ్ రైటింగ్ 12 జౌల్స్ ఈజ్ ద ఆన్సర్. 12 జౌల్స్ ఈజ్ ద ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ ప్రతి ఫార్ములాలో మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ V ఈక్వల్ టు W/Q కావచ్చు, I ఈక్వల్ టు Q/T కావచ్చు, పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం కావచ్చు, పవర్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం కావచ్చు, I ఈక్వల్ టు V/R కావచ్చు, R ఈక్వల్ టు ρL/A కావచ్చు. ఏదైనా సరే మీకు ఫార్ములా తెలియాలి, ఆ ఫార్ములాలో ఉన్న ప్రతి పారామీటర్ యొక్క యూనిట్స్ తెలవాలి, స్టాండర్డ్ యూనిట్స్ తెలియాలి, ఆల్టర్నేట్ యూనిట్స్ కూడా తెలియాలి. ఇలాంటి టాపిక్ పైన మనకు ఫిజిక్స్లో ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ కరెంట్లో గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే మనం అకాడమిక్ స్టైల్లో చదువుకోవడం ఒక ఎత్తు, అదేవిధంగా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఒక ఎత్తు. దట్టు 10th క్లాస్ తర్వాతనే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లోకి వస్తున్నాం. సో నాకు తెలిసి మీ కెరీర్లో రాసే ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా పాలిసెట్ కోచింగ్, పాలిసెట్ ఎంట్రన్స్. ఈ పాలిసెట్ ఎంట్రన్స్ని స్వతగా ఒక స్టూడెంట్ తనకున్న నాలెడ్జ్తో చేస్తే మార్కులు వచ్చేటప్పుడు అతను కోచింగ్ తీసుకొని రాస్తే అతను అనుకున్న దానికన్నా ఒక +10 మార్క్స్ అయితే ఖచ్చితంగా ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే అతని వే ఆఫ్ థింకింగ్ అంతా అప్పటి వరకు చదువుకున్న 10th క్లాస్ దృష్ట్యా ఉంటుంది. బట్ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో చూసుకుంటే అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఆ క్వశ్చన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ ఇక్కడ మన సాయి మేధా కోచింగ్ సెంటర్లో ఒక ఎక్స్పర్ట్ టీమ్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ద్వారా మనం ఒక మెటీరియల్ తయారు చేసేసి ఆ మెటీరియల్స్ని స్టూడెంట్కి ఇచ్చేసి అతనికి క్లాస్తో పాటు డైలీ టెస్ట్లు పెట్టేసి అతన్ని సక్సెస్ఫుల్గా టాప్ ర్యాంక్ 120కి ఆల్మోస్ట్ 110+ మార్క్స్ వచ్చే విధంగా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఇక్కడ స్టూడెంట్ని వాళ్ళ గైడెన్స్లో మనల్ని మారుస్తుంది. సో స్టూడెంట్స్, అందుకే చెప్తున్నాను, కోచింగ్ తీసుకోవడం వల్ల మీకు ఎన్నో లాభాలు ఉంటాయి. ఒకటి, మీరు ఎగ్జామ్ అకాడమిక్లో బాగా రాశాం కదా అనుకుంటే గుర్తుపెట్టుకోండి, 54 డేస్ మనకు గ్యాప్ వస్తుంది. ఆ 54 డేస్లో మనం చదువుకోవాలి అన్న ఒక సీరియస్నెస్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు కోచింగ్ పోతూ ఒక డైరెక్షన్, ఒక పర్యవేక్షణలో ఉండి మీరు నేర్చుకుంటే మాత్రం 100% మీ గోల్ మీరు రీచ్ అవుతారన్న ఉద్దేశంలో నేను చెప్తున్నాను. స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. The electric power in kilowatt hours consumed in a operating 60 watts bulb for 3 hours a day in a month of 30 days is అంటున్నాడు. ఇది కూడా ఎలక్ట్రిక్ కరెంట్లో మనకు ఎస్పెషల్లీ ఎనర్జీ పైన రిలేటెడ్ క్వశ్చన్. చూడండి, ద ఎలక్ట్రిక్ పవర్ దేంట్లో అడుగుతున్నాడు? కిలోవాట్ అవర్స్లో అడుగుతున్నాడు. దేంట్లో అడుగుతున్నాడు? కిలోవాట్ అవర్. స్టూడెంట్స్, కిలోవాట్ అవర్స్లో అడుగుతున్నాడు. సో కిలోవాట్ అవర్ అనేది ఏ పారామీటర్కి యూనిట్స్ అంటే ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ. జనరల్గా ఎనర్జీ యూనిట్స్ వాట్? జౌల్స్.
కానీ వాట్ ఈజ్ ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఏం చెప్పాలి అంటే కిలోవాట్ అవర్. సో ఇక్కడ ఎనర్జీ ఈక్వల్ టు వాట్ ఈజ్ ద ఫార్ములా, పవర్ ఇంటూ టైం. ఎనర్జీ ఈక్వల్ టు వాట్ ఈజ్ ద ఫార్ములా, పవర్ ఇంటూ టైం. పవర్ ఇంటూ టైం. చూద్దాం ఏమన్నాడంటే పవర్ ఇచ్చాడు ఎంత, 60 వాట్ బల్బ్ అన్నాడు. పవర్ ఎంత ఇచ్చాడు, 60 వాట్స్ బల్బ్ అన్నాడు. పవర్ ఈక్వల్ టు 60 వాట్స్. అదేవిధంగా ఇక్కడ టైం ఏమన్నాడంటే 3 అవర్స్ పర్ డే. టైంని 3 అవర్స్ పర్ డే, 3 అవర్స్ పర్ డే. అలా హౌ మెనీ డేస్, 30 డేస్. అలా ఎన్ని డేస్, 30 డేస్. అవర్కి 3 అవర్స్ చొప్పున ఎన్ని డేస్, 30 డేస్. ఒక బల్బుని 60 వాట్ బల్బుని ఆపరేట్ చేస్తే ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి పవర్ ఈక్వల్ టు ఐఎమ్ రైటింగ్ హౌ మచ్, 60 వాట్స్. టైం 3 అవర్స్. నో నీడ్ టు కన్వర్ట్ బికాస్ ఈజ్ ఆస్కింగ్ కిలోవాట్ అవర్స్ ఓన్లీ. బట్ 3 అవర్స్ పర్ డే. బట్ లైక్ దట్ హౌ మెనీ డేస్, 30 డేస్. How many days, 30 days. So 6 3 ja 18, 18 3 ja 54. 54 ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి 6 3 ja 18, 18 3 ja 54 into 100, 5400 వాట్ అవర్. ఆన్సర్ దేంట్లో వచ్చింది, వాట్ అవర్. బట్ ఈజ్ ఆస్కింగ్ ఇన్ కిలోవాట్ అవర్. ఈజ్ ఆస్కింగ్ ఇన్ కిలోవాట్ అవర్ కాబట్టి నేను ఇక్కడ 5400ని 5400 ఇంటూ 10 అంటే 54,000 బై 10 అని రాశాను. నౌ దిస్ 1000 ఐఎమ్ రైటింగ్ యాజ్ ఏ కిలో. ఈ 1000 మనం ఏమంట రాస్తున్నాం, కిలో. ఎక్స్క్యూజ్ మీ. సో 54 బై 10 కిలోవాట్ అవర్స్. 54 బై 10 కిలోవాట్ అవర్, దట్ ఈక్వల్స్ టు 5.4 kilowatt hours. 5.4 kilowatt hours. Answer is 5.4 kilowatt hours. This is the answer. అంటే అక్కడ మెయిన్ ఉద్దేశం ఇక్కడ ఏంటి అంటే అకాడమిక్లో మనకు ఎక్కువగా డిస్క్రిప్షన్ క్వశ్చన్స్ ఇలాంటివి ఉంటాయి. బట్ ఎస్పెషల్లీ కమింగ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం మేనేజ్మెంట్ కోసం ఇక్కడ చాలా సులువైన క్వశ్చన్స్ని కాన్సెప్ట్ బేస్లో అడిగినప్పుడు, ఫార్ములా బేస్డ్ అడిగినప్పుడు, న్యూమెరికల్ బేస్లో అడిగినప్పుడు ఒక స్టూడెంట్ ఎలా ఆలోచిస్తాడు, దానికి కరెక్ట్ ఆన్సర్ ఎలా తీసుకొస్తాడు అని ఆ ఎక్స్పర్ట్స్ ఎవరైతే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నారో ఆ ఎక్స్పర్ట్స్ మల్టిపుల్ చాయిస్లో ఇస్తున్నారు. చూడండి స్టూడెంట్స్, నెగటివ్ మార్కింగ్ లేకున్నా కూడా మనకి ఇక్కడ 120కి మనం చాలా తక్కువ మందికి మాత్రమే 100+ వస్తున్నాయి. మరి ఎందుకు అంటే మనము ఆ క్వశ్చన్ని కరెక్ట్గా చదువుకొని అర్థం చేసుకొని ఏం అడుగుతున్నాడు, అది థియరిటికల్ క్వశ్చనా, అది ఫార్ములా బేస్డ్ క్వశ్చనా, అది న్యూమెరికల్ బేస్డ్ క్వశ్చనా అనేవి ఇక్కడ అర్థం చేసుకునే లోపే మనకు టైం అయిపోతుంది. అందుకే ఈ కోచింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి చాప్టర్లో, ప్రతి సబ్జెక్ట్లో మనము కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ని ఒక లెవెల్, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ని ఒక లెవెల్, న్యూమెరికల్ బేస్డ్ క్వశ్చన్ ఒక లెవెల్తో చూపిస్తూ పిల్లవాళ్ళకి, స్టూడెంట్స్ వాళ్ళకి నేర్పడం వల్ల మన స్టూడెంట్స్ అనేవి తొందరగా క్యాచ్ చేస్తారు. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా మనం ఆన్సర్ని సాల్వ్ చేయాలి కూడా ఆల్రెడీ వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు. సో అందుకే చెప్తున్నాను, మనం ఇంజనీరింగ్ వైపు వెళ్తున్న స్టైల్లోనే ఇక్కడ ప్రిపరేషన్ అవుతున్నాం కాబట్టి కోచింగ్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, పాలిటెక్నిక్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి, కానీ ఎక్కువ మంది తీసుకున్నది మాత్రం కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ఈ, సివిల్, మెకానికల్. ఈ బ్రాంచెస్ తీసుకోవడం వల్ల, ఈ బ్రాంచెస్లో డిప్లొమా చేయడం వల్ల మీకు ఆల్రెడీ సార్ చెప్పారు ఇన్ని జాబ్స్ ఉన్నాయి. అవి స్టేట్ లెవెల్లో కావచ్చు, సెంట్రల్ లెవెల్లో కావచ్చు.
దీని తర్వాత మళ్ళీ మీ రీసెట్ ఎగ్జామ్ అని రాసుకొని మళ్ళీ ఒక 3 ఏళ్లలో బీటెక్ కంప్లీట్ చేసుకొని దీంట్లో కూడా మీరు అనుకున్న జాబ్ని యాజ్ ఏ ఇంజనీర్గా వెళ్ళిపోతారు. ఇక్కడ జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, సబ్ ఇంజనీర్ అని డిసిగ్నేషన్ ఇస్తారు. అదే బీటెక్తో చేస్తే అసిస్టెంట్ ఇంజనీర్ అని ఇస్తారు, లేకపోతే టెక్నికల్ ఇంజనీర్ అని ఇస్తారు, ట్రైనీ ఇంజనీర్ అని ఇస్తారు. కాబట్టి అవి పోస్టులు ఉంటాయి. సో ఏదైనా మనకు అక్కడ గవర్నమెంట్ జాబు, స్టేట్ లెవెల్, సెంట్రల్ గవర్నమెంట్లో మనకు గవర్నమెంట్లో ఒక జాబ్ అనేది వచ్చిందంటే మాత్రం మన లైఫ్ అనేది ఒకటి మనం అనుకున్న గోల్ని రీచ్ అయినట్టే. సో అందుకే మళ్ళీ చెప్తున్నాను, పాలిసెట్ కోచింగ్ అనేది వీలైనంత వరకు ఎక్కువ మంది తీసుకుంటే ఎక్కువ మందికి మనం అక్కడ మార్క్స్ని 120కి 100+గా ఈజీగా తీసుకురావచ్చు. స్టూడెంట్స్ అదేవిధంగా మనం ఇంకొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇంకొన్ని క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. చూడండి, ద ఏరియా ఆఫ్ కరెంట్ టైమ్ గ్రాఫ్ గివ్స్ అంటున్నాడు. ద ఏరియా ఆఫ్ కరెంట్ టైమ్ గ్రాఫ్ గివ్స్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం చాలా వరకు ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు. ఇవన్నీ గ్రాఫికల్ బేస్డ్ క్వశ్చన్స్. అంటే మనకు ఫిజిక్స్లో కాన్సెప్ట్ తర్వాత ఒక రిలేషన్ వస్తుంది. ఆ రిలేషన్ నుంచి మనము కొన్ని క్యారెక్టరిస్టిక్స్ని కూడా కడుతున్నాం. ఇక్కడ మనకు యాజ్ పర్ అకాడమిక్లో చూసుకుంటే ఇలాంటి గ్రాఫ్ అంటూ ఏదే ఉండదు. బట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, ద ఏరియా ఆఫ్ కరెంట్ టైమ్ గ్రాఫ్ గివ్స్ అన్నాడు. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ నేను ఏం తీసుకుంటున్నానంటే టైం, వై యాక్సిస్ ఏం తీసుకుంటున్నానంటే కరెంట్. ఎక్స్ యాక్సిస్ కన్సిడర్ యాజ్ అ టైమ్, y axis considered as current. Y axis considered as current, x axis considered as a time. So మరి ఇక్కడ the area of current time graph gives అంటున్నాడు. సో నేను ఇక్కడ ఏం చేశానంటే కరెంట్ టైంకి ఒక రిలేషన్ తీసుకున్నాను. ఇది ద ఏరియా కవర్డ్ బై ది కరెంట్ అండ్ టైం. అంటే మనము కరెంట్ అంటే ఐ, టైం అంటే టీ, ఐ ఇంటూ టీ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ ఛార్జ్ వస్తుంది. వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఛార్జ్? క్యూ. ద సింబల్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ వాట్? క్యూ. సో ద ఏరియా ఆఫ్ కరెంట్ టైమ్ గ్రాఫ్ గివ్స్ వాట్ అంటే ఆన్సర్ ఎలక్ట్రిక్ ఛార్జ్. అప్పుడప్పుడు ఏం చేస్తాడు క్వశ్చన్, దీంట్లోనే నీకు ఇక్కడ 5 అనే నెంబర్ ఇస్తాడు. అంటే ఇక్కడ వరకు మనం టైం ఎంత తీసుకున్నట్టు 5, ఇక్కడ 4 అని ఇస్తాడు. అంటే కరెంట్ ఎంత? 4 ఆంపియర్స్. అప్పుడు ఈ గ్రాఫ్ ఇచ్చేసి వాట్ ఈజ్ ద ఏరియా అంటాడు. అప్పుడు మనకు ఆప్షన్స్ అన్నిట్లో వాల్యూ 20 ఉంటుంది. 20, 20, 20, 20 ఉంటుంది. కానీ ఇక్కడ 20 volts, 20 joules, 20 coulombs, 20 watts ఇలా ఇస్తాడు. ఎవరికైతే టైమ్ యూనిట్స్ సెకండ్స్, కరెంట్ యూనిట్స్ యాంపియర్, అప్పుడు యాంపియర్ ఇంటూ సెకండ్. వాట్ ఈజ్ యాంపియర్? యూనిట్స్ ఆఫ్ కరెంట్. అండ్ వాట్ ఈజ్ సెకండ్? యూనిట్ ఆఫ్ టైమ్. అండ్ ఐ ఇంటూ టీ అంటే ఏంటి అంటే ఛార్జ్, ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ఛార్జ్? కులూమ్స్. అంటే Q ఈక్వల్ టు IT అనే ఫార్ములా ఆన్సర్ ఏంటి ఇక్కడ? 20 కులూమ్స్. చూడండి స్టూడెంట్స్, Q ఈక్వల్ టు IT అనే క్వశ్చన్ అడిగితే ఆల్మోస్ట్ 50% స్టూడెంట్స్ ఆన్సర్ చేయగలుగుతారు. కానీ అదే క్వశ్చన్ని ద ఏరియా ఆఫ్ కరెంట్ టైమ్ గ్రాఫ్ గివ్స్ అని అడిగితే ఆ 50%లో ఇంకొక 25% క్వశ్చన్ ఆ క్వశ్చన్ దగ్గరనే ఆగిపోతున్నారు. వన్స్ ఇలాంటి క్వశ్చన్స్ నీవు అర్థం చేసుకొని ప్రతి ఫార్ములా నుంచి ఒక గ్రాఫికల్ క్వశ్చన్ కూడా మనం తయారు చేసుకుంటే ఆల్మోస్ట్ మనము వే ఆఫ్ థింకింగ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. అందుకే ఇంత తక్కువ టైంలో మనము నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలంటే మన దగ్గర అసలు క్వశ్చన్స్ ఎన్ని విధాలుగా అడిగాడో ఇప్పటి వరకు, వాటిని ఎలా ఆలోచించాలి, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మనం ఎలా థింక్ చేయాలి, ఇవన్నీ మనం ఇక్కడ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిలో పిల్లవాడిని స్టూడెంట్స్ని ఫ్యాకల్టీ ఆధ్వర్యంలోనే అతన్ని మనము ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేపిస్తున్నాం.
ప్రాక్టీస్ చేయించడమే కాదు, ఆ అయిపోయిన టాపిక్ పైన కూడా మళ్ళీ ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ చూసిన స్టూడెంట్స్ కూడా ప్రతి స్టూడెంట్ పాలిటెక్నిక్లో మంచి మార్క్స్ సాధించుకుంటున్నారు. ఆ పాలిటెక్నిక్ తోటే మళ్ళీ మనం ఆపట్లేదు. ఆ పాలిటెక్నిక్ తర్వాత కూడా ఆ పాలిటెక్నిక్లో మంచి స్కోర్ మార్క్స్ అకాడమిక్లో తెచ్చుకుంటున్నాం. ఆ మార్క్స్ తెచ్చుకున్న తర్వాత కూడా ఆ పాలిటెక్నిక్ తర్వాత రాసే ఈ సెట్లో కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి బ్రాంచ్లో ఆల్మోస్ట్ టాప్ 10 ఫస్ట్ ర్యాంక్తో పాటు టాప్ 10లో 90% ర్యాంక్స్ కూడా సాధిస్తున్నారు. మరి అలా సాధించడానికి కారణం ఒకటి ఏంటంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ టార్గెట్, వాళ్ళ లక్ష్యం అలా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని మనం అలా తీసుకురాగలుగుతున్నాం. సో స్టూడెంట్స్, అందుకే ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ కావచ్చు, బ్రదర్స్ సిస్టర్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఇక్కడ కోచింగ్తో వెళ్ళడం వల్ల మనం స్టూడెంట్ని కంప్లీట్ ఆ టార్గెట్ వైపే తీసుకెళ్తున్నాం. గుర్తుంచుకోండి స్టూడెంట్స్. అందుకే ఈరోజు బ్యాచ్ స్టార్ట్ అయినా కూడా మళ్ళీ చెప్తున్నాం, 1 ఏప్రిల్ అంటే రేపు, 2 ఏప్రిల్, 3 ఏప్రిల్ రోజు కూడా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలనుకుంటే కూడా చేసుకోండి. మరి మేము చాలా దూరంలో ఉంటాం, మరి మాకెలా అని మీకు కూడా కొంతమందికి డౌట్ రావచ్చు. అందుకే ఏవైతే ఇక్కడ క్లాస్ జరుగుతున్నాయో ఆ క్లాస్ని మనం ఇక్కడ రికార్డ్ చేసి కూడా ఆ యాప్లో అప్లోడ్ చేస్తున్నాం. అందుకే పాలిసెట్ కోచింగ్ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ఆఫ్లైన్లో ఉంది, అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఇస్తున్నాం. మరి పాలిసెట్ మెటీరియల్ కూడా ఇస్తున్నాం స్టూడెంట్స్. సుమారుగా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక బుక్ లాగా ఇస్తున్నాం. దాంట్లో అసలు ఎలా ఉంటుందో కూడా ఇక్కడ చెప్పారు స్టూడెంట్స్. సినాప్సిస్, ఫార్ములాస్ ఇవన్నీ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడే చెప్పాను, బేసిక్ లెవెల్, స్టాండర్డ్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఇవన్నీ ఇస్తాం. ఇవన్నీ ఒక చాప్టర్లో, ఒక ఎలక్ట్రిక్ కరెంట్లో సినాప్సిస్ ఫార్ములాస్ నేర్చుకుంటున్నాం, ఎలక్ట్రిక్ కరెంట్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తున్నాం, ఎలక్ట్రిక్ కరెంట్లో బేసిక్ లెవెల్, స్టాండర్డ్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సో వాటి వల్ల మనకు స్టూడెంట్కి ఏమవుతుందంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఒకే ఒక చాప్టర్లో ఎన్ని రకాలు అడుగుతున్నాడో కూడా డిస్కస్ చేశాం. అదేవిధంగా మరి ఆన్లైన్లో అయితే ఎలా ఉంటుంది అంటే డిజిటల్లీ రికార్డెడ్ వీడియో క్లాసెస్ ఉన్నాయి, రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, ఎక్సలెంట్ స్టడీ మెటీరియల్, ప్రీవియస్ ఇయర్ బిట్స్, మార్క్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ఆఫ్లైన్లో అయినా సరే ఆన్లైన్లో అయినా సరే మీ గోల్ అయితే ఖచ్చితంగా ఒకటే ఉండాలి. పాలిసెట్లో 120కి 110+ మార్క్స్ మీరు సాధించాలి. 110 మార్క్స్ సాధించడానికి మిమ్మల్ని మీతో పాటు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ కూడా మిమ్మల్ని ఆ ర్యాంక్ సాధించేంత వరకు మీకు తోడుంటాం. సో వెంటనే 10th క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్ అందరూ ఈ డిసిషన్ తీసుకొని మీరు వెంటనే ఆఫ్లైన్లో కుదిరితే ఆఫ్లైన్, అదేవిధంగా ఆన్లైన్లో కుదిరితే ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడం వల్ల మీరు ఇంజనీరింగ్లోకి ఒక రకంగా ఈరోజే ఎంటర్ అయినట్టు స్టూడెంట్స్. ఎస్, మీరు ఎప్పుడైతే పాలిసెట్ కోచింగ్ ఎంటర్ అయ్యారో అక్కడ నుంచే మీరు పాలిసెట్లో మీ టార్గెట్ అంతా ఇంకా 110 మార్క్స్ రావాలి. 110 మార్క్స్ తెచ్చుకొని కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెకానికల్ మీకు నచ్చిన బ్రాంచ్లో జాయిన్ అయిపోయి డే 1 నుంచే మీరు మళ్ళీ ఇంజనీరింగ్ పైన ఫోకస్ చేయాలి. అలా చేస్తే మనకు ఇంజనీరింగ్ పైన ఒక డ్రీమ్, ఇంట్రెస్ట్, అవేర్నెస్ ఏర్పడుతుంది. మీరు దాని నుంచి ఈజీగా స్మూత్గా ఇంట్రెస్ట్గా వెళ్తాం. లేకపోతే మామూలు ర్యాంకు రావడం వల్ల ఏమవుతుందంటే ఏదో ఒక డిప్లొమా కంప్లీట్ చేశాంలే అన్నట్టు ఉంటుంది. సో స్టూడెంట్స్, ఒక డిసిషన్ తొందరగా తీసుకొని మీరు కోచింగ్ తీసుకొని వెంటనే మీరు ఈ పాలిసెట్ పైన ప్రిపేర్ కండి. మళ్ళీ చెప్తున్నాను, 1 ఏప్రిల్, 2 ఏప్రిల్, 3 ఏప్రిల్ రేపు, ఎల్లుండి, ఆ తర్వాత రోజు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ మీకు ఒక రోజు క్లాస్ అంటే ఆల్మోస్ట్ 5 అవర్స్ ఉంటుంది. అది మిస్ అయిపోతే మళ్ళీ మీకు నష్టం. కాబట్టి స్టూడెంట్స్ తొందరగా జాయిన్ అయిపోండి. అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా. మరికొన్ని క్వశ్చన్స్తో మళ్ళీ కొన్ని అడ్వాంటేజ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.